ప్రియతమ నాయకుడు ఈ రాష్ట్రంలో మార్పు తీసుకురావాలి, మరి దుర్మార్గమైన పాలనను పోవాలి అని ప్రజలను చైతన్యవంతం చేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి మరి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తున్నటువంటి నాయకుడి మీద ఈరోజు మరి బాల్కా సుమన్ గారు మరి అనుచితమైన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. దీనికి మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. రాష్ట్ర ముఖ్యమంత్రి ఈరోజు బడుగు బలహీన వర్గాలకు, ఎస్సీ ఎస్టీ వర్గాలకు పెద్దపీట వేస్తూ ఉన్నారు. ఒక్కసారి బాల్కా సుమన్ గారు మీరు తెలుసుకోండి, మా ముఖ్యమంత్రి గారు ఎస్సీ ఎస్టీ వర్గానికి ఎంత పెద్ద పీట వేస్తూ ఉన్నారో తెలుసుకొని మాట్లాడండి. నోటికొచ్చినట్టు మాట్లాడకండి. మీ రాజకీయంగా మీరు కేసీఆర్ దగ్గర ఏం మెప్పు పొందడానికి మరి ఇటువంటి వ్యాఖ్యలు చేశారో ఒకసారి ఆలోచించండి. నీచ నికృష్టమైనటువంటి నీ వ్యాఖ్యలను, అదేవిధంగా నువ్వు చెప్పు తీసి చూపెట్టావు, దీనికి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. నువ్వు ఒక్క చెప్పు తీసి చూపెడితే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఉన్న ప్రజలందరూ రివర్స్ చేస్తే నువ్వు ఎక్కడుంటావు అనేసి ఒక్కసారి ఆలోచించు. ఖబర్దార్ బాల్కా సుమన్ గారు, ఖబర్దార్, నువ్వు మా నోరు జాగ్రత్తగా పెట్టుకో, లేకపోతే నీ నాలుక చీర్తారు కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు. ఏమనుకుంటున్నావు? నువ్వు కేసీఆర్ కాళ్ళ దగ్గర కూర్చున్నటువంటి కుక్కవు, నువ్వు బొక్క కోసం వెయిట్ చేసే ఎదురు చూసినటువంటి కుక్కవు నువ్వు మా రేవంత్ రెడ్డికి మాట్లాడే స్థాయి నానిది. ఆయన కాలి గోటి కూడా సరిపోవు. నువ్వు ఇంకొకసారి పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు కనుక చేస్తే నిన్ను తెలంగాణ ప్రజలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నువ్వు ఎక్కడుంటే అక్కడ భూస్థాపితం చేస్తారనేసి హెచ్చరిస్తూ ఉన్నాం. నోరు అదుపులో పెట్టుకో. ఈరోజు తెలంగాణలో అత్యంత అద్భుతమైన అటువంటి అవార్డును, మరి దేశం గర్వించే అటువంటి ఒక అవార్డును ప్రకటన చేసిండు. గద్దర్ అవార్డుని ప్రకటన చేసినటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది మా రేవంత్ రెడ్డి గారు. ఒక్కసారి నువ్వు నీ గతంలో జరిగిన 9 సంవత్సరాల మీ టీఆర్ఎస్ పాలన ఎటువంటిదో, ఈరోజు మా కాంగ్రెస్ పాలన ఎటువంటిదో ప్రజలు చూస్తూనే ఉన్నారు, ప్రజలు చెప్తా ఉన్నారు. నువ్వు రేపు ఎంపీగా పోటీ చేసి కేసీఆర్ దగ్గర మబ్బి పొందడానికి అనేక విషయాలు, దీని గురించి ఇది కేసీఆర్ దగ్గర మార్కు కొట్టడానికి నువ్వు ఈరోజు రేవంత్ రెడ్డి గారి మీద మాట్లాడుతూ ఉన్నావు. నీకు ఏ చెప్పు అయితే చూపెట్టినావో ఆ చెప్పులతోటే ఆ ఓటర్లు సమాధానం చెప్తారు. ఆ తర్వాత తెలుస్తుంది మా రేవంత్ రెడ్డి ప్రతాపం ఏంటిదో. నువ్వు నిలబడి చూడు, ఆ చెప్పుతోటి సమాధానం చెప్తారు ప్రజలు నీకు. ఖబర్దార్ బల్కా సుమన్, నాలుక కోస్తాం. కాంగ్రెస్ పార్టీ మహిళలు తలుచుకుంటే నీ అంతు చూస్తాం.